బీసీల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేస్తామని తెలంగాణ బీసీ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి దర్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల వృక్ష శాస్త్ర ఉపన్యాసకులు మామిడి విఠల్ అన్నారు. జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఆదివారం రోజున ఆయన జిల్లా పర్యటనలో భాగంగా సందర్శించారు. సన్మానం చేసిన ప్రిన్సిపల్ డాక్టర్ కె వెంకయ్య వారి సిబ్బంది సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలలో రిజర్వేషన్లు లేక విద్యార్థులు అన్ని రంగాలలో వెనుకబడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ విద్యార్థుల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. తెలంగాణ బీసీ లెక్చరర్స్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ విఠల్ రావడం మాకు చాలా అభినందనీయం. ఈ సందర్భంగా క్యాలెండర్ను ఆవిష్కరించడం చాలా సంతోషకరమైనటువంటిది. మరి బీసీల అభ్యున్నతి కోసం సంఘం పరంగా కానీ లేదా వ్యక్తిగతంగా కానీ వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించడానికి శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. మరి మొట్టమొదటిసారిగా మన కళాశాలకు విఠలన్న రావడం చాలా ఆనందకరంగా ఉంది. మరి బీసీల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. బీసీ లెక్చరర్ అసోసియేషన్ తరఫున జిల్లా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను ఏకగ్రీవంగా ఎన్నిక కావడం అనేది మన కమిటీ సభ్యుల యొక్క నిర్ణయం మేరకు చాలా సంతోషించదగ్గ విషయం. ఇంకోటి ఏంటంటే వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరియు జిల్లాల పర్యటనలో భాగంగా ఈరోజు నేను మెట్పల్లి రావడం జరిగింది. జగిత్యాల జిల్లాకు సంబంధించి మెట్పల్లి కళాశాల ప్రిన్సిపల్ మన వెంకయ్య సార్ని కలవడం జరిగింది. సారు మనకి సగౌరవంగా రిసీవ్ చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా బీసీ లెక్చరర్స్ అసోసియేషన్ అనగా కేవలము గవర్నమెంట్ లెక్చరర్స్ కోసమే కాకుండా ప్రభుత్వ, ప్రైవేటు, తర్వాత గెస్ట్ లెక్చరర్సు, రెసిడెన్షియల్, మళ్ళీ పీజీటీ, తర్వాత గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, డిగ్రీ లెక్చరర్సు, డిగ్రీ ప్రైవేట్ లెక్చరర్సు, తర్వాత యూనివర్సిటీ ప్రొఫెసర్స్ వరకు మేము బీసీలని అందరినీ కలుపుకోవడం జరుగుతుంది. ఈ బీసీ లెక్చరర్స్ అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీల యొక్క రిజర్వేషన్లు కాపాడుకోవడం, అదేవిధంగా ఈ నిరుద్యోగ వ్యవస్థలో బీసీలకు జరిగే అన్యాయాన్ని రూపుమాపడం, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి మేము వ్యతిరేకంగా కొన్ని ప్రతిపాదనలు తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మాకు అన్యాయం జరగకుండా, మా తోటి భావితరాలకు అన్యాయం జరగకుండా మా రిజర్వేషన్లు మాకు కావాలనే ఉద్దేశంతో మంచి సంకల్పంతో మేము ముందుకు పోతున్నాం. అదేవిధంగా లెక్చరర్ల సంక్షేమం కోసం కూడా అదేవిధంగా ఈ విద్యార్థుల యొక్క స్కాలర్షిప్స్ సకాలంలో వచ్చే విధంగా, అదేవిధంగా విద్యార్థుల స్కాలర్షిప్స్ ప్రస్తుత పరిస్థితులలో ద్రవ్యోల్బణ రేట్ పరంగా లేవు. కాబట్టి విద్యార్థుల స్కాలర్షిప్స్ అనేటి మినిమం ఇప్పుడు 5,000 నుంచి 10,000 వరకు చేయాలి.